పాపమునకు వేతనము మరణము, ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా, నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. పరిహారం బలిదానం, యేసుతో 40 రోజులు అనే వాక్య ధ్యానాంశమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ 40 రోజులు యేసుతో మనం ప్రయాణించాలని, యేసుని గురించి మనం ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో అంతగా ఆయన దేవుని కృప కనికరము మనమందరం పొందుకుంటామండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారెవ్వరు కూడా సిగ్గుపరచబడరు అని రాసి ఉన్నది కనుక ఈ 40 రోజులే కాదండి, జీవితాంతం ఆయనే మన ఆశ, మన దుర్గము, మన కోట. ఆయనగా ఉండినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. తను నమ్ముకున్న వారిని, తను వెతికిన వారికి తప్పకుండా నేను దొరుకుతానని ప్రభు చెప్పారు కనుక తప్పకుండా అట్లాగే జరుగుతుంది. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము యేసుక్రీస్తు శిలువలో మరణించుట ద్వారా మనకు కలిగిన లాభములు ఏంటి మనం ధ్యానిస్తామండి. కేవలం ధ్యానించడం మాత్రమే కాదు, కానీ యేసు శిలువలో ఏం చేశారో దాన్ని రోజు మనం నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ దీవెన మన మీదకి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది.
వాక్యములో ఏమైతే యేసుప్రభు మన కోసం సిలువలో మరణించి ఆ సిలువ మరణం ద్వారా మనకు కలిగిన ప్రతి లాభమును మనం నోటితో చెప్పినప్పుడు మన జీవితంలో అవి నెరవేరుతాయి. కనుక కేవలము వినుట మాత్రమే కాదు, కానీ వాటిని నోటితో మనం పలకాలి. రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 9వ వచనంలో, యేసే దేవుడు నీ నోటితో ఒప్పుకోవాలి. వాక్యం ఎక్కడుంది? నీ నోటిలోనే ఉంది వాక్యము. వాక్యమును తెరిచి నోటితో పలికినప్పుడు, దాని హృదయంలో విశ్వసించినప్పుడు నీకు రక్షణ కలుగును, నీకు విడుదల కలుగును అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు ఏదైతే సిలువలో నీ కోసం నా కోసం చేశారో రోజు నోటితో చెప్పి మనము జయం పొందాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మలతో, అంధకార శక్తులతో, యుగపు శక్తులతో మనం పోరాడుతున్నామని ఎఫెసీయుల పత్రిక 6:12 మనం చదువుతున్నాం. కనుక రోజు పోరాటంలో ఉన్నామండి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు పోరాటమే. కాబట్టి ఈ పోరాటంలో మనం ఎలా జయించాలి మనం నేర్చుకున్నాం కదా. యేసుప్రభు ఎలా జయించారు? వాక్యం ద్వారా. మనం కూడా దేవుని వాక్యం ద్వారా రోజు సాతానుపై మనం జయం పొందాలి. ఈరోజు వాక్యం తీసుకొని మనం పోరాడాలి. ఎఫెసీయుల పత్రిక 6:17 మనం చూస్తున్నాము. వాక్యం, ఆత్మవశకు వాక్యం అనే ఖడ్గమును మీరు తీసుకొనండి, దుష్టుడేసే ప్రతి బాణమును మీరు దాని ద్వారా ఆర్పివేయండి. దేవుడు ఈరోజు ఆ వాక్యమును మన నోటిలో ఉంచునుగాక. ఆమేన్. యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన లాభములు 8, 9 చెప్పొచ్చండి, కానీ సమయం లేదు కనుక నేను 4 మాత్రమే ఈరోజు మనం ధ్యానించుదాం. మొదటిగా మనం చూస్తున్నాము, యేసు ప్రభు ఆ సిలువ మరణం మనకేం చేసిందంటే, ఆయన మన పాపమును ఆయన తీసుకొని ఆయన మనలను నీతిమంతులుగా మార్చారు. యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించారు అని మనం చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాము. 5:21లో, క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. నీ పాపం నా పాపం అంతా యేసు ప్రభు మీద మోపబడింది. ఎందుకు? నీ పాపం నా పాపమును దేవుడు యేసు ప్రభు మీద మోపి, ఎందుకు మోపారు ఇక్కడ మనం చదువుతున్నాం. ఏలయనగా ఆయనతో మనము ఏకమగట వలన మనము దేవుని నీతిగా రూపొందించవలెనని, నీవు నేను దేవుని నీతిగా మారడానికి యేసు ప్రభు మన పాపం ఆయన తీసుకొని వాళ్ళని నీతిమంతులుగా చేశారు. ఇది రోజు మనం చెప్పాలి. యేసయ్య ద్వారా నేను మన పేరు ఇప్పుడు ఏంటంటే నీతిమంతులము. యేసు ప్రభు మన పాపానికి పరిహారం చెల్లించి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య తన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగివేసి నన్ను నీతిమంతులుగా మార్చారు. రెండోదిగా మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? కేవలం మన పాపాలు మాత్రమే కాదండి, మన పాప స్వభావమును కూడా యేసు ప్రభు సిలువలో కొట్టివేశారు. పాపం మాత్రమే కాదండి, పాప స్వభావము నుంచి మనము ఈ సిలువ మరణం ద్వారా విడిపించబడ్డాం. మనం చదువుతున్నాం రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, పాపపు శరీరము నశించి మనమిక పాపమునకు బానిసలు కాకుండానట్లు. చూసారా, మనలో ఉన్న పాపమనే స్వభావమే మనలో మన పాత స్వభావము సిలువలో చంపబడిందంట. ఎందుకు? మనం ఇక పాపమునకు బానిసలుగా ఉండకుండా ఆ పాప స్వభావమే ప్రభు నీలోంచి తీసేశారంటండి. ఇది మనము ధ్యానిస్తున్నామండి. పాప స్వభావం తీసేశారు. మనం చదువుతున్నాం 1 పేతురు 2:24లో, మనము పాపానికి మరణించి నీతిగాను జీవించినట్లుగా. ఇది ముఖ్యమండి. పాపానికి మరణించి మనం నీతిగా జీవించాలని పాప స్వభావాన్నే యేసు ప్రభు మన నుంచి తొలగించారు. కనుక మనం ఏం చదువుతున్నాం? రోమా 6:14లో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏలయనగా పాపం యొక్క వేతనం మరణం, కానీ యేసుక్రీస్తు కృపానుగ్రహము వలన మనకి శాశ్వత జీవితం ఇచ్చారు. పాపం నుంచి పాప స్వభావం నుంచి మనకు విడుదల కలుగజేశారు. కాబట్టి రోమాపత్రిక 6:14లో మనం ఏం చదువుతున్నామంటే, పాపం ఇక మిమ్మల్ని పరిపాలించదు, పాపము మీలో లేదు, పాప స్వభావమే, పాపంకి మీ మీద ఏమాత్రం అధికారం లేదు. కాబట్టి రోజు మనం పాపం చేసినప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక మార్గం ఉందండి. యేసుప్రభు అన్నారు 1 యోహాను 1:9లో ఏమన్నారు? మీరు మీ పాపములను ఒప్పుకొనినచో దేవుడు నమ్మదగిన వాడు,
మిమ్మల్ని మళ్ళీ స్వస్థపరుస్తాడు, మీకు విడుదల కలగజేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని శుద్ధి చేయను. 1 యోహాను 1:7 ప్రతిరోజు యేసు రక్తంలో కడుక్కోవాలి. ఎందుకంటే మనం పాపులం. ప్రతిరోజు కళ్ళ ద్వారానో నాలుక ద్వారానో ఎక్కడో పాపం చేస్తాం కదండి. మనకున్న ఆశీర్వాదం ఏంటంటే యేసు రక్తం. వెంటనే యేసయ్యా నేను పాపం చేశాను, నన్ను మన్నించు, నీ రక్తంలో నన్ను కడుగు అని చెప్పి రక్తంలో వెంటనే కడిగినప్పుడు సాతాను మనపై పరిపాలించడు, మనపై సాతానికి అధికారం లేదు. యేసు ప్రభువే. అందుకే పునీత పౌలు గారు అన్నారు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నారు. మనము కాదు, ఇంకా నేను లేను, నిజమే నేను బలహీనురాలిని, కానీ నేను కాదు, నా యందు క్రీస్తు ఉన్నారు. యేసు ప్రభు నాలో ఉండి నీతిమంతమైన జీవితం నా కొరకు ఆయన జీవిస్తున్నారు. అందుకే దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా మనకేం పొందుకున్నామండి? శక్తిని పొందుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనకి సహాయం చేస్తారు. పాపం చేసినప్పుడు తప్పు ఒప్పించి మనల్ని పాపం నుంచి విడిపించబడ్డాం మనం. కాబట్టి పాపం మీద మనకి ఇంక ఏమాత్రం కూడా మరి సాతానికి అధికారం లేదండి. కాబట్టి వెంటనే పాపం చేసినప్పుడు యేసు రక్తంలో మనము కడగబడి పాపాలు ఒప్పుకొని, నాయనా నీ రక్తంలో నన్ను కడగమని మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకొని మనం దేవుని నీతి, నీ పేరు ఏంటి అంటే దేవుని నీతి. సాతాను చెప్తుండొచ్చు, లేదు నీకు ఈ గుణం ఉంది, నువ్వు ఇట్లా ఉన్నారు, నీ కుటుంబం ఇట్లా ఉందని చెప్పినప్పుడు నిజమే ఇలా జరిగింది, కానీ యేసు రక్తము నన్ను ప్రతి పాపం నుంచి శుద్ధి చేసింది. ఇప్పుడు నేను దేవుని యొక్క నీతినైనానని నీ పొజిషన్, నీ స్థానం తీసుకొని నోటితో నువ్వు పలికినప్పుడు సాతాను నీ మనసులో పెట్టిన బాధ, దుఃఖం వెళ్ళిపోతుంది. ఈరోజు నోటితో పలకండి. రెండోదిగా మనం చూస్తున్నాము, యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి అంటే, మనం చదువుతున్నాం, ఆయన మన రోగములను ఆయన తీసుకొని మనకి స్వస్థత కలిగించెను కదండి. ఆ రోగం ఉన్నప్పుడు అది భరించడం ఎంత కష్టమో, ఎంత వేదనో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగము తప్పకుండా, జలుబు, దగ్గు, జ్వరము ఏదో ఒకటి అందరికీ వచ్చే ఉంటుందండి. రోగం లేని వారు ఎవరు ఉండరు. అంటే రాని వాళ్ళు ఉండొచ్చేమో ఒకరిద్దరు, మేబీ, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ రోగము ఎంత భయంకరమైన నొప్పి కలగజేస్తుందో కదా. మనం ఏడుస్తాం, దేవా ఈ నొప్పి నేను భరించలేనయ్యా. తెలుసా అండి, ఈ నొప్పి యేసు ప్రభు ఏం చేశారు? ఆయన ఆ రోగములన్నిటినీ ఆయన సిలువలో కొట్టివేశారు. ఎలా కొట్టివేశారు? ఆ రోగములను ఈ కొట్టివేసేటువంటి చాప్టరే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయము ప్రతి రోగమునకు పరిహారముగా అక్కడ యేసు ప్రభు చెల్లించారండి. మనం చదువుతున్నాం యెషయా గ్రంథం 53 4-5 వచనములలో, ఆయన మన రోగములను భరించెను, నీ రోగమును ఆయన తన పైన తీసుకున్నారు. మనం చదువుతున్నాము, మన దుఃఖములను వహించెను, ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనం భావించితిమి. మనం అనుకున్నామంట అక్కడ దేవుడు మరి కొరడా దెబ్బలు పడుతున్నాయి. మనం అనుకున్నామంట సైనికులు ఆ యొక్క ఘోరంగా, మరి ఆ యొక్క రోమా సైనికులు ఘోరంగా కొరడా తీసుకొని యేసు ప్రభు యొక్క వీపు మీద మనం చూస్తున్నామండి. మనం అనుకున్నామంట మోదించి శిక్షించి దుఃఖపెట్టనని మనం భావించితేమి, కానీ ఆ యొక్క గాయములకు ఒక పరమార్థం ఉన్నదండి. ఆ గాయములు వెనక ఏమి జరుగుతుందంటే ప్రతి రోగాన్ని యేసుప్రభు సిలువలో కొట్టివేసి ఉన్నారంట. మనం చదువుతున్నాము, మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతను పొందిన దెబ్బల ద్వారా, ఒక్కొక్క దెబ్బ యేసుప్రభు వీపు మీద పడుతుంటే యేసుప్రభు ఏం చెప్తున్నారంట తెలుసా? తండ్రి ఈ యొక్క దెబ్బ, ఈ రోగము, క్యాన్సరు, కిడ్నీ, ప్రతి రోగాన్ని పేరు చెప్పి ప్రతి రోగానికున్న బలమునంతటిని కూడా యేసు ప్రభు సిలువలో కొట్టివేశారు. ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి రోగమునకు ఆయన వెల చెల్లించారు. కనుక ఈరోజు మనము స్వస్థత పొందుకున్నామండి. కాబట్టి మనం దీన్ని నోటితో పలకాలి. ఏమని పలకాలి? రోగమున దగ్గర చేపెట్టుకొని, యేసయ్యా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది, రోగానికి నాపైన అధికారం లేదు. ఒకవేళ ఏదైనా పాపం చేస్తే ముందుగా దేవా నన్ను మన్నించి ప్రభా, తెలిసి తెలియక నా నోటితో అయ్యా
అవిశ్వాసపు మాటలు మాట్లాడాను. నేను రోగినే ఒప్పుకున్నాను ప్రభా, ఇప్పుడు నాయన నన్ను మన్నించండి, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను ప్రభా, నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలిగి ఉన్నది, నాకు విడుదల కలిగి ఉన్నది. యేసయ్యా, నువ్వు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని మనం నోటితో పలికినప్పుడు ఆ స్వస్థత శక్తి మనలోనికి ప్రవహిస్తుందండి. వెంటనే కనపడకపోవచ్చు, కొన్ని రోగాలు వెంటనే పోవు, కానీ వాక్యంలో ఉన్న శక్తి మాత్రము అది పనిచేస్తుంది, శక్తి గలది. కనుక మనం ఏం చేయాలి? వాక్యం పలకాలని యెషయా గ్రంథం 55లో మనం చదువుతున్నామండి. 10-11 వచనాల్లో మనం ఏమని చదువుతున్నామంటే, వాన మంచు ఆకాశం నుంచి దిగి వచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించునో ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. ఏ వాక్కండి? మనం చెప్తున్న ప్రతి వాక్యము నిష్ఫలముగా తిరిగి రాక నా సంకల్పము నెరవేర్చును. ఏ వాగ్దానం అయితే నువ్వు నోటితో పలుకుతున్నావో, ఏ వాగ్దానం అయితే నువ్వు యేసుప్రభు శిలువలో చేసిన దానిని నువ్వు నోటితో పలికినప్పుడు అట్లాగే జరుగునని మనం విశ్వసించాలి. వాక్యము శక్తి గలది, వాక్యము జీవము కలది. ఆ జీవము ఎండిన ఎముకలకు కూడా మనకు జీవము కలగజేస్తారు. కాబట్టి యేసుప్రభు యొక్క ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగి ఉందండి. అందుకే మనం చదువుతున్నాము యెషయా గ్రంథం 56వ వచనంలో, నన్ను మోదు వారికి నా వీపును నేను అప్పగించి తిని అంటున్నారండి కదా. ఈరోజు ఆ యొక్క ప్రతి దెబ్బ ద్వారా మనకు విడుదల కలిగి ఉన్నది కనుక ప్రతి దాని నుంచి కూడా నాకు విడుదల కలగ చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. మూడవదిగా మనం ధ్యానిస్తున్నాం, యేసుప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? యేసుప్రభు యొక్క సిలువ ఎందుకు మనకు ఒక శక్తిగా మారింది? ఆయన వంక చూడగా వారికి వెలుగు కలిగెను, సిగ్గు కలగదు అని ఉందండి. ఎంతమంది మనము సిలువ వంక చూస్తామో మనకు వెలుగు కలుగుతుందండి. ఏ పరిస్థితిలో ఉండి మనం చూసినాను మనకు వెలుగు కలుగుతుందని మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తున్నాము, ఆ సిలువలో ప్రభు ఏం చేశారంటే మన శాపములన్నీ ఆయన తను మోసుకొని మనకి ఆశీర్వాదం ఇచ్చారు. అనేక రకరకములైన శాపములు మన జీవితంలో ఉన్నాయి. ప్రతి శాపాన్ని యేసుప్రభు సిలువలో కొట్టివేశారంట. శాపములు ఎలా వచ్చాయి అని మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 1-4 వరకు మనం చదివినప్పుడు అక్కడ దేవుని మాట మీరు వింటే ఈ ఆశీర్వాదములన్నీ మీకు వచ్చును. మీరు తలగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. ఇంటి వెనక, ఇంటి లోపల, ఇంటి బయట ఎక్కడ వెళ్ళినా మీరు దీవెనకరంగానే ఉంటారు. మీరు ఇతరులకు అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరు అనగా ఇవన్నీ ఆశీర్వాదము. అలాగే మనం చూసినప్పుడు శాపం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటకు మనం విధేయించకుండా ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో, దేవుని మాటకు అవిధేయత ఉన్నప్పుడు ఈ శాపములన్నీ మీ మీదకి వచ్చును. ఏవేవి శాపములుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నాయంటే, అప్పు సమస్య అంటే ఎంత సంపాదించినా ఏమి మిగలకపోవడం. అంటే ప్రతిసారి కాదండి, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్ని రోగాలు ఎన్ని టాబ్లెట్లు వాడినా తగ్గనప్పుడు ఏదో ఒక శాపము నీ కుటుంబం మీద పనిచేస్తుందేమో. కనుక ఈరోజు ఆ శాపాన్ని యేసుప్రభు ఏం చేశారంటే అది విరగ్గొట్టి నీకు నాకు ఆయన విడుదల ఇచ్చారు. కనుక మనం ధ్యానించుకోవాలి. కొంతమందికి ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి జరుగుతుందంటే ఎక్కడో సాతానికి ద్వారం తెరిచాము, దాని ద్వారా సాతాను మళ్ళీ నీ కుటుంబాన్ని అటాక్ చేస్తున్నాడు. కనుక దాన్ని మనం గ్రహించి యేసు ప్రభు ఏ విధంగా అయితే సిలువలో శాపాన్ని విరగొట్టాడో దానిని మనము నోటితో చెప్పాలి. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాము, క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. మన కోసం శాపమై మారి అక్కడ మనం చదువుతున్నామండి. యోహాను సువార్తలో పిలాతు అంటాడు, అతని మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టండి అన్నప్పుడు ముళ్ళు శాపానికి గుర్తుగా ఉన్నాయండి. ఎప్పుడైతే ఆ ముళ్ళ కిరీటం యేసు ప్రభు మీద పెట్టి వారు కర్రతో కొట్టినప్పుడు, మోదినప్పుడు ఆ ముళ్ళు యేసు ప్రభు శరీరంలోనికి, తలలోనికి వెళ్ళి పటపటమని విరిగిపోయాయంట. ఎప్పుడైతే అట్లా కొట్టబడ్డాయో, యేసు శరీరంలోకి వెళ్ళిపోయిందో, ప్రతి శాపము ఏదైతే ధర్మశాస్త్రమును మనము విధేయించక, దేవుని మాట విధేయించక తెచ్చుకున్న ప్రతి శాపమును యేసు ప్రభు సిలువలో కొట్టివేసి ఉన్నారు. ప్రతి శాపం విరగొట్టబడింది. కనుక ఇప్పుడు మన మీద శాపాలు, తంత్రాలు, మంత్రాలు పనిచేయవు.
కాబట్టి ఏం చేయాలి? మనకి ఏదైనా ఇలాంటివి మన కుటుంబాలలో అనారోగ్యం వస్తుందా, అప్పు సమస్య వస్తుందా, గొడ్రాలితనం ఉందా, లేకపోతే సాతాను వీడు ఏం చేస్తున్నాడు, మనకు ఆటంకం కలిగిస్తున్నాడు, అనారోగ్యానికి ఆటంకం కలిగిస్తున్నాడు, ముందుకు వెళ్ళకుండా అప్పు సమస్య మళ్ళీ మళ్ళీ కలిగిస్తే ఒక శాపం మన కుటుంబంలో ఎవరి ద్వారానో వచ్చి ఉండొచ్చండి. అది మళ్ళీ మళ్ళీ మన కుటుంబాన్ని పట్టుకుంటుంది. కనుక మనం ధ్యానించి ఆ శాపాన్ని మనం ఏం చేయాలి? విరగ్గొట్టాలి. ఎలా విరగ్గొట్టాలి? ఏదైతే మన కుటుంబంలో ఉందో తెలిసి తెలియక, దేవా నేను కానీ నా తాత ముత్తాతలు కానీ చేసినటువంటి పాపమును దేవా క్షమించండి నాయనా, మమ్మల్ని నీ రక్తంలో కడగండి ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసిన తర్వాత అధికారంతో చెప్పాలా, యేసు నామములో సాతాను నాపై నీకున్న అధికారమును, నేను ఇచ్చిన అధికారమును యేసు నామములో నేను విరగొడుతున్నాను. గలతీ 3:13లో యేసు ప్రభు నా కోసం శాపమై మారి ప్రతి శాపాన్ని విరగొట్టాడు. కనుక ఇప్పుడు నాకు శాపములు నా మీద పని చేయవు. ఏదైతే నా నాలుక ద్వారా నీకు ఇచ్చానో నేను యేసు నామములో నేను క్షమాపణ అడుగుతున్నాను. సాతాను, నేను నీకు నా నాలుక ద్వారా ఇచ్చినటువంటి అధికారమును యేసు నామములో నేను విరగొడుతున్నానని మనం ఏం చేయాలండి? ఆ శాపాలను మనము విరగొట్టాలి. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఒకసారి ఒక స్త్రీ ఇక్కడ ముత్తంగిలో వడకం చేసుకోవడానికి వచ్చారండి. వచ్చి ఫాదర్ గారి దగ్గరకు వచ్చి ఆమె చెప్తున్నారు ఏమంటే, ఆమె తన స్నేహితురాలను తీసుకొని వచ్చింది. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఫాదర్ గారండి, ఈమె నా స్నేహితురాలు, అన్యురాలు. అయితే ఈమెకి ఇప్పటికీ 35 సంవత్సరాలు, పెళ్లి కాలేదు ఫాదర్. సో ఆమె చెప్పారు ఫాదర్ గారిని, ఫాదర్ ప్లీజ్ దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, వీళ్ళ ఇంట్లో ఫాదర్ మరి 3 తరాల నుంచి మొదటి ఆడపిల్లకు పెళ్ళి కాదు అని ఒక శాపం ఉంది ఫాదర్. అందుకోసమనే వీళ్ళ అత్తమ్మకి పెళ్ళి కాలేదు. మొదటి తరంలో పుట్టిన మొదటి ఆడపిల్లకి, ఇప్పుడు 2వ తరంలో వాళ్ళ అత్తమ్మకి, ఈ అమ్మాయి 3వ తరం అమ్మాయి. ఎవరైతే మొదటి ఆడపిల్ల వాళ్ళ కుటుంబంలో పుడతారో వాళ్ళకి పెళ్ళి కాదు అని అట్లాగే జరుగుతుంది ఫాదర్. ఒక శాపము వీళ్ళ కుటుంబంలో పనిచేస్తుంది. ఫాదర్ గారండి, ఎలాగైనా మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఫాదర్ గారు ఆమెతో మాట్లాడారు. అమ్మ, నీకు తెలుసా, యేసు ప్రభు మన కోసం సిలువలో శాపమై మారి ఈ శాపాలన్నిటిని ఆయన కొట్టివేశారు, ఆయన వెల చెల్లించారు. కనుక మీరు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించండి. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము కడగబడుతుంది. అప్పుడు ఏ శాపము కూడా పనిచేయదన్నప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా యేసు ప్రభు గురించి ఆమె నేర్చుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి 1 కాదండి 3 వడకాలు చేసింది. అప్పుడు అద్భుత రీతిగా ఇక్కడ వడకంలో పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పశ్చాత్తాప ప్రార్థన ఉంటుంది, అలాగే విడుదల ప్రార్థన చేస్తారు ఫాదర్ గారు, అలాగే పరిశుద్ధాత్మ నింపుదల. అప్పుడు ఎప్పుడైతే ఆమె ఒప్పుకొని యేసు నామములో నా కుటుంబం మీద నా ప్రతి శాపం విరగొడుతున్నామని ప్రార్థన చేసేటప్పుడు అద్భుత రీతిగా 3 తరాలలో జరిగినటువంటి పెళ్ళి ఈ అమ్మాయికి చక్కని సంబంధం జరిగి పెళ్ళి జరిగిందండి. కుటుంబం వాళ్ళందరూ సంతోషించారు. అనేక మంది అజ్ఞానంతో శాపాలలో ఉంటున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఎంతగానో సంతోషపడ్డారు. 2 తరాలు మిగిలిపోయాయి. అయ్యో, ముందే మాకు తెలిసి ఉంటే ఎంత బాగుండేది. కాబట్టి యేసు ప్రభు శిలువలో మన కోసం ఆయన శాపమై మారి ఆయన ప్రతి శాపాన్ని విరగొట్టాడు. కనుక మనం నోటితో పలకాలి, ఏవా నువ్వు నా కోసం శాపమై మారి ప్రతి శాపాన్ని విరగొట్టావు. కాబట్టి ఈరోజు మనం చెప్పాలి, మన నాలుక ద్వారా విశ్వాసపు మాటలు, మన మీద మనం మాట్లాడిన మాటలు ఉండొచ్చు, ఇతరులు నీ మీద మాట్లాడిన మాటలు ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంపాదన, ఏదైనా అక్రమ సంపాదన దాని ద్వారా ఒక శాపం మన కుటుంబంలో పనిచేస్తుందేమో. లేకపోతే మనం చూస్తాం 10 ఆజ్ఞల ద్వారా, ఎన్నో అబద్ధాల ద్వారా, దొంగతనం ద్వారా ఏదేది మనం మోసం చేసామో ఒక శాపం ఉంటుందండి. కానీ ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి యేసయ్యా నన్ను మన్నించమని యేసు రక్తంలో కడుక్కొని ఆ దుష్కార్యములను మీరు వదిలిపెట్టాలి. రెండోది, కేవలం నోటి మాట కాదండి, ఏదైతే తప్పు చేశామో, ఏదైతే అక్రమ సంపాదన ఉందో అది మన నుంచి తొలగించబడాలి, అది ఇచ్చివేయాలి. అప్పుడు శాపములు మన నుంచి తొలగించిపోతాయి. శాపగ్రస్తమైనది ఏది కూడా మీ ఇంటిలో ఉండకూడదని యెహోషువ గ్రంథం 7:10లో మనం చదువుతున్నాం. ధ్యానించాలి, ఎందుకు శాపం వస్తుంది, లేకపోతే మనం తప్పు చేయలే, తాత ముత్తాతల నుంచి ఏమేమి మన కుటుంబాల్లో ఉన్నాయో, ఏదేది జరుగుతుందో ఈరోజు మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనకి ఆయన విడుదల కలగజేస్తారండి. 4వదిగా మనం చదువుతున్నాం, యేసుప్రభు ఆ సిలువలో ఏం చేశారు? ఆయన మన బలహీనతలను ఆయనే మోశారు. మత్తయి సువార్త 8:17లో మనం చదువుతున్నాము,
యేసు ప్రభు మన బలహీనతను తానే మోసి ప్రతి బలహీనతను కొట్టివేసరిక నువ్వు బలహీనుడవు కాదు, నేను క్రీస్తునందు బలవంతుడను అని రోజు మనం నోటితో చెప్పాలి. అందుకే పునీత పౌలు గారు ఏడుస్తారు 2 కొరింథీయులలో 12వ అధ్యాయంలో కదా, ఏమని ఏడుస్తారు? తండ్రి, ఈ ముళ్ళును తీసేయి ప్రభా, ఈ బలహీనత నా నుంచి తీసేయండి. కానీ యేసు ప్రభు చెప్పారు, నీ బలహీనతలో నేను నా బలమునిస్తాను. ప్రతి బలహీనత, నీ బలహీనత, నా బలహీనత కొట్టివేయబడి క్రీస్తునందు మనము నూతన వ్యక్తిగా చేయబడ్డాం. క్రీస్తునందు నీవు బలవంతుడిగా మనం చేయబడ్డాం. అందుకే రోజు వాక్యాన్ని చెప్పాలి. ఫిలిప్పీల పత్రిక 4:13లో క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది అని ప్రతి పరిస్థితిని ఎదుర్కొని పోరాడండి. వదిలిపెట్టొద్దు. నువ్వు వదిలిపెడితే సాతాను ఇంకా నేను తొక్కివేస్తాడు. ప్రార్థించండి, వాక్యం చేతిలో పట్టుకోనండి. సాతానుతో మీరు పోరాడి గెలవాలని పునీత పౌలు గారు మనకు చెప్తారు. మన శత్రువు అయిన సాతానుతో మీరు పోరాడండి. ఎలా పోరాడాలి? వాక్యం చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండడం ద్వారా, ఉపవాసంతో ఉండడం ద్వారా. యేసుప్రభు ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను చేయించారు. మనం కూడా సాతాను చేయించాలి. 5వదిగా మనం చూస్తున్నాం, యేసుప్రభు మన పేదరికమును ఆయన తీసుకుని ఆయన మనల్ని ధనవంతులుగా మార్చారు. ప్రతి పేదరికము కొట్టివేయబడిందండి. కాబట్టి మనం ఏం చేయాలి? మీరు ఇవ్వండి మీకు ఒసగబడినని లూకాసు వార్త 6:38-39లో చదువుతున్నాం కదా. ఏదైతే మీ జీవితంలో ఉందో యేసుప్రభుకు సమర్పించండి. అది 5 రొట్టెలు 2 చేపలుగా నీ ఇంటిలో దీవెన తీసుకొని వస్తుంది. వాక్యానికి లోబడినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మనం ప్రార్థన చేసుకుందామండి. 7వదిగా దేవుడు మన యొక్క అవమానమును ఆ శిలువలో తీసివేసి మనకి గౌరవమును కలిగించారు. ఏ నిందలు, ఏ అవమానములు యెషయా గ్రంథం 61:7లో మనం చూస్తున్నాము. 2 అవమానమునకు బదులుగా నేను నీకు దీవెనిస్తాను. ప్రతి అవమానం యేసుప్రభు తను సిలువలో పడ్డాడు. అనేకమైన అవమానాలు, చివరికి యేసుప్రభుకు ఆ సిలువలో బట్టలు కూడా లేకుండా భయంకరమైన అవమాన పరిస్థితుల్లో, ఎందుకు నీ కొరకు నా కొరకు పాపం చేసి మనం పోగొట్టుకున్న పరిశుద్ధ వస్త్రమును తిరిగి నీకు నాకు ఇవ్వడానికి, మన దిగంబరత్వమును కప్పడానికి ఆయన దిగంబరిగా మారాడు. ఆయన వంక చూడగా మన దిగంబరత్వాన్ని తీసివేసి పరిశుద్ధ వస్త్రంతో ఆయన కప్పుతాడు. ఆయన వంక చూడగా మనకి తన నీతిని మనకిచ్చారు. మన గాయములను ఆయన తీసుకొని మనకు స్వస్థతనిచ్చారు. మన శాపములు ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన మన యొక్క అప్పుని, పేదరికాన్ని కొట్టివేసి మనల్ని ధనవంతులుగా క్రీస్తునందు ప్రతిరోజు మన అవసరాలను ఆయన తీరుస్తున్నాడు. ఆయన ఐశ్వర్యం చేత నా అవసరాలు తీర్చబడునుగాక ఫిలిప్పీల పత్రిక 4:19లో చెప్పినప్పుడు ఆ యేసే మనకు ఐశ్వర్యానికి ఆరోగ్యం ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, సమాధానం ఇస్తారు. అలాగే మనం చదువుతున్న మన యొక్క యేసుప్రభు మన అవమానాన్ని తీసుకొని ఆయన మనకు గౌరవాన్ని ఇచ్చారు. దేవుడు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించారు. కాబట్టి ప్రతిరోజు చెప్పాలి, తంత్రాలు మంత్రాలు నా మీద పని చేయవు. సంఖ్యాకాండం 23:23. అలాగే యెషయా గ్రంథం 54:17 నాకు నా కుటుంబానికి వ్యతిరేకంగా లేచిన ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లకుండునుగాక. ఆయన నువ్వు చెప్పినప్పుడు ఏ ఆయుధము సాతాను నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఎక్కడ పడిపోవాలని వేటకాని ఉరులలో నుంచి దేవాలను తప్పించు ఎక్కడెక్కడ ఉరి పెట్టాడో ఆ ఉరులన్నిటి నుంచి యేసు నామములో మనకు విడుదల కలుగుతుంది. సిలువలో శక్తి ఉందండి. యేసే నామంలో శక్తి ఉంది. యేసే రక్తంలో శక్తి ఉంది. ఈరోజు సాతాను చెప్పే అబద్ధాలు ఏది నమ్మకూడదు. నీకు విడుదల లేదని చెప్తాడు, నీ రోగం తగ్గదని చెప్తాడు, నీకు శాపం ఉంది, నీ కుటుంబం బయటికి రాదంటాడు, నీ పిల్లలు విడిపించబడదని చెప్తారు. అవన్నీ అబద్ధపు మాటలు. సాతాను అబద్ధికుడు. కానీ యేసు ప్రభు మనకి సిలువ ద్వారా జయమునిచ్చారు. ప్రతి శాపాన్ని కొట్టివేశారు. మనం యేసుక్రీస్తునందు కడగబడిన వారము, యేసుకు ప్రియమైన వాళ్ళము, యేసు యొక్క ప్రియమైన సొంత బిడ్డలుగా మార్చబడి పరలోకంలో తనతో ఉండడానికి వెలయిచ్చి, యేసు రక్తాన్ని వెలయిచ్చి కొన్న మన బిడ్డలం, మనమని దేవుని బిడ్డలం. కాబట్టి ఈరోజు మనము సిలువ వంక చూసి యేసు ఏమేమి మన కోసం సాధించారో మనం దాన్ని ధ్యానించి నోటితో పలికి మన పొజిషన్లో మనం నిలబడదామండి. సాతాను చెప్పే ఏ అబద్ధాన్ని మనం నమ్మకూడదు. సత్యము యేసు ప్రభు సత్యం.
సత్యం నేనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి సత్యమైన మాటలు మనం ధ్యానించుదాం. ఇవే మనం ధ్యానించుదాం. యేసు ప్రభు శిలువలో చేసినది, నేను యేసు ప్రభు నీతినైనాను, నేను స్వస్థత పొందుకొని ఉన్నాను, నేను దీవెనకరంగానే ఉంటాను, నేను ఆశీర్వాదకరంగానే ఉంటాను, నేను ఆనందంగానే ఉంటానని రోజు మీరు చెప్పండి. మీరు చెప్పిన మాట ప్రకారమే జరుగుతుంది. ఈరోజు ఆ కృప మనందరికీ వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మా కొరకు పాపముల పరిహారము కొరకు ప్రభా బలిదానముగా మారి తండ్రి మా యొక్క ప్రతి పాపమును తొలగించి పాప స్వభావాన్ని కొట్టివేసి మమ్మల్ని నీతిగా రూపొందించినందుకు నీకు వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభా. మా ప్రతి రోగమును పొందిన దెబ్బలచే స్వస్థత కలిగి ఉన్నది ప్రభా. ఎక్కడెక్కడైతే ప్రభా ఈరోజు ఎక్కడ రోగి ఉన్నా ప్రభా, నువ్వు పొందిన దెబ్బలచే స్వస్థత కలుగునుగాక. ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక దేవా. ప్రతి ఒక్కరిని ముట్టమని అడుగుచున్నాను. ఎంతమంది ప్రభా ఈరోజు శాపముల కింద ఉన్నారో ప్రభా, ఎక్కడెక్కడ సాతాను వారిని బంధకాల్లో పెట్టి ఉన్నారో మీరు మా కోసం శాపమై మరి ప్రతి శాపాన్ని కొట్టి ఉన్నారు దేవా. ప్రతి శాపం ఈరోజు మాలోంచి కొట్టివేయబడును గాక. మా నాలుక ద్వారా, తలంపుల ద్వారా ఎక్కడెక్కడ ప్రభా శాపం వచ్చిందో అవన్నీ నీ రక్తంలో కడిగివేయబడును గాక. ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక, శాంతి కలుగును గాక, గౌరవం కలుగును గాక దేవా. ప్రతి అప్పు సమస్య తొలగించబడి నీ ఐశ్వర్యం చేత ప్రతి అవసరం యేసు నామములో తీర్చబడును గాక. మీరే దీవించి బలపరిచి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రవక్త సిరిల్ గారిని దేవా, డివైన్ వర్డ్ సెంటర్లో ఉన్న ప్రతి గురువును, ఇక్కడ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని 40 రోజుల ప్రోగ్రాంను ప్రభా మీరే దీవించి అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరినీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 40 రోజుల్లో ప్రత్యేకంగా ఫాదర్ సిరిల్ గారి కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఇంత పెద్ద సెంటర్ని నడిపించాలంటే ఆత్మబలం అవసరం, శారీరక బలం అవసరం. ఒక గురువు కోసం మనం ప్రార్థించి ఒక సెంటర్ నిలబడితే అది మనకు దీవెనండి. ఇక్కడ ఉన్న గురువులందరి కోసం కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.